హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలనే అనుకుంటున్నా. మేము కూడా చాలా బాగున్నాము. అయితే ఇంతకు ఎక్కడికొచ్చావు ఏంటి అని అనుకుంటున్నారా? ఏంటి లైను నిలబట్టము అని అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇవాళ అయితే నేను ఒక బిర్యానీ షాప్కి అయితే వచ్చాను. ఎస్ఎస్ హైదరాబాద్ బిర్యానీ అనమాట. సో ఇక్కడ ఈ హోటల్లో ఫుల్గా రష్ అనమాట. అంతమంది ఉన్నారు. 50 మెంబర్స్ పైనే ఉన్నారు. సో నేనైతే ఇక్కడికి పిల్లల్ని కూడా తీసుకొని వచ్చాను కాబట్టి పిల్లలు అయితే లైన్లో నిలబడలేరు కాబట్టి వాళ్ళకైతే ఒక చైర్ వేసి పక్కన పిల్లల్ని ఇద్దరిని అయితే కూర్చోబెట్టి పెట్టేశాను అనమాట. వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఓట్లు కానీ వేస్తే మనం లైన్లో ఎలా నిలబడతామో అంతమంది వచ్చి నిలబడి ఉన్నారనమాట ఆ బిర్యానీ కోసం. అంటే అంత ఫేమస్ అనమాట. టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నేనైతే అనుకున్నాను ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అన్నట్టు డైలాగ్ అయితే కొట్టాను అనమాట. ఇక మా వారిని అడిగాను, నేను ఇవాళ బిర్యానీ అయితే బయట నుంచి తెచ్చుకొని తిందామని అనుకుంటున్నాను, డైలీ మేము వంట చేసి మాకు కొంచెం రెస్ట్ కావాలి కదా అనేసి అడిగాను. మా మా వారైతే ఎక్కువ ఇష్టపడరు అనమాట బయట ఫుడ్ తినాలి అని. ఆయనకైతే అస్సలు ఇష్టం ఉండదు. పెరుగో లేదంటే అంత పచ్చడో ఏది ఉన్నా కూడా హ్యాపీగా తినేస్తారు. మేమైతే అలా తినలేము కాబట్టి ఇక ఇవాళ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే బిర్యానీ అనుకున్నాము. ఫటాఫట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాను అనమాట షాప్కి. ఇక కౌంటర్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను అనమాట. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నేను బిర్యానీ ఎంత, మటన్ బిర్యానీ ఎంత, లాలీపాప్ ఎంత, చికెన్ 65 ఎంత, ఇవన్నీ అడుగుతూ ఉన్నాను అనమాట. ఆయన అయితే పాపం అన్ని రేట్లు అయితే చెప్పాడు. సో ఇక నాకు ఫైనల్గా నేను అనుకున్నది అయితే తీసుకున్నాను. టోటల్గా 1200 అయిందనమాట మా 4 మెంబర్స్కి. ఇక ఇంతమందిని చూసి నాకైతే షాక్ అయిపోయాను అనమాట. ఏంటిది, మా హస్బెండ్ అయితే ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా లైన్లో అయితే వెయిట్ చేయలేరు. ఇక నేను కాబట్టి ఓపిక్గా అక్కడ నిలబడి మాకేం కావాలో తీసుకొచ్చినాను. ఓకే, బై ఫ్రెండ్స్.